బెల్ట్ షాపులు మూసివేయించేటటువంటి వ్యవహారంలో సీరియస్గా తీసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తిరుపతి జిల్లా కలెక్టర్ని ఆదేశించింది. ఇందులో ప్రధానమైనటువంటిది తిరుపతి జిల్లాలో జరిగినటువంటి వ్యవహారం. దాని మీద నివేదిక కూడా ఇవ్వమని అడిగింది. మార్చి 5వ తారీఖునకి ఏకంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జరసింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఆర్డర్లు వేసింది. ఏంటంటే అసలు విషయం, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ అక్కగారికి పేటకు చెందినటువంటి నన్నం ప్రిస్కిలా, పెన్నేపల్లికి చెందినటువంటి లెక్కల సుధారాణి హైకోర్టులో పిల్లేశారు. ఈ వ్యాజ్యం మీద సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది మరక్క గారి బాలకృష్ణ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడుగులా విస్తరించి ఉన్నాయని ధర్మాసనం సుధాకర్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండానే మద్యం షాపులు నిర్వహిస్తున్నారని వివరించారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్తోందన్నారు. బెల్ట్ షాపుల విషయంలో వీడియోలతో సహా అధికారులకు వింత పత్రాలు సమర్పించిన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. బెల్ట్ షాపులు అన్న పదం తాను తొలిసారి వింటున్నానని, బెల్ట్ షాపులు అంటే ఏంటని సీజే అన్నారు. ఎలాంటి అనుమతులు లైసెన్సులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని విక్రయించే వాటిని బెల్ట్ షాపులు అంటారని సుధాకర్ రెడ్డి వివరించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో అసలు రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాప్ అన్న మాటే వినపడకుండా చేస్తానని, అలా వినిపిస్తే తన బెల్ట్ తీయాల్సి ఉంటుందని ఘనంగా చెప్పారన్నారు. అధికారంలో కానీ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని చెప్తే వాటి మీద యాక్షన్ తీసుకుని రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశించారు.